నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇంటర్వ్యూ విత్ మీ అవినాష్ జనగామ. నాతో పాటు స్టూడియోలో ఉన్నటువంటి వ్యక్తి ముందు ప్రజారాజ్యం పార్టీ, దానికంటే ముందు అసలు ఒక ఉద్యోగి, ఒక చిరు ఉద్యోగి, తనకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్తో చిరంజీవి గారితో కలిసి ప్రజారాజ్యం పార్టీలో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత టీడీపీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత టీడీపీలో అతను చేస్తున్నటువంటి పనిని మెచ్చి నా కోసం నువ్వు రావా, రాష్ట్రం కోసం నువ్వు రావా అంటూ కేసీఆర్ పిలిస్తే బీఆర్ఎస్ పార్టీలో, అప్పటి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ ఎంత సేవ చేసినా, కేసీఆర్ కోసం అహర్నిశలు కష్టపడ్డా, కేసీఆర్ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టినా పట్టించుకోని ప్రాంతంలో ఎన్నిసార్లు టికెట్ అడిగినా లెక్క చేయని కేసీఆర్ను కాదని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి ఈ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే టికెట్ మీద ప్రయత్నం ఎంత చేసినా సరే ఆయనకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ దాటుకొని కనీసం టికెట్ తెచ్చుకొని కంటెస్ట్ చేసినా ఉన్నటువంటి శక్తులన్నీ తట్టుకోలేక ఓడిపోయినప్పటికి కూడా ఉన్నటువంటి తట్టుకొని ఇంకా నా ప్రయాణం ఉంది, నేను ఇంకా మళ్ళీ నిలబడతాను, గెలుస్తాను అనేటువంటి ఉద్దేశాన్ని ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుత అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి బండి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్, ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్కారం రమేష్ గారు. నమస్తే బ్రదర్. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. మొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 2 అంశాలు సార్ మీ విషయంలో మనం మాట్లాడాల్సినవి. ప్రజారాజ్యం నుంచి ప్రస్తుత మీ ప్రయాణం ఇప్పుడు ఇంతవరకు చూసుకుంటే 10 ఏళ్ల పైన పైచిలకు ప్రయాణం ఇది, 14 ఏళ్ళు, ఇన్ఫ్యాక్ట్ 20 ఏళ్ళు. సో ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఈ రాజకీయ జీవితంలో మీరేం నేర్చుకున్నారు? మిమ్మల్ని ఫాలో అయ్యే వారికి మీరు చెప్పేటువంటి మాట ఏంటి? ఓకే, ముందుగా బ్రదర్ బీఆర్కే ఛానల్ న్యూస్ వారికి, మేనేజ్మెంట్కి, స్టాఫ్కి నన్ను ఇక్కడ పిలిచి అందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ నా రాజకీయ ప్రస్థానం, నేను చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్న టైంలో ఒక కొత్త వ్యక్తి, రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఇప్పుడు సమైక్యాంధ్ర మంచి జరుగుతుంది, వీరితో పాటు కలిసి మనం కూడా అడుగులేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని 2008లో తిరుపతిలో ప్రిఆర్పి పార్టీ స్థాపించినప్పుడు చిరంజీవి గారితో పాటు నా ప్రస్థానం రాజకీయాల్లో మొదలుపెట్టాను. అయితే వారిని ఆదరించి అతి తక్కువ సమయంలోనే నాలో ఉన్న ఆ స్పిరిట్ని వాళ్ళు పట్టుకుని ఆ రోజున నేను రాజకీయాల కొత్త అయినా కూడా నాకు సీట్ ఇచ్చి, అది శ్రీలింగంపల్లి సీటు. శ్రీలింగంపల్లి అంటేనే మీకు తెలుసు, హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119, ఇవాళ 119, ఆ రోజు 294లో కూడా శ్రీలింగంపల్లి అంటే ఒక కాస్ట్లీస్ట్ కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే సాఫ్ట్వేర్, ఐటీ రంగం బాగా అక్కడ నాటుకుపోయినటువంటి కాన్స్టిట్యున్సీ. ఆ కాన్స్టిట్యున్సీలో నాకు సీట్ ఇచ్చి ఆ రోజు నన్ను ఒక వ్యక్తిగా పొలిటికల్లో నాకు మంచి కెరియర్ ఇచ్చిన చిరంజీవి గారికి, అల్లు అరవింద్ గారికి నేను జన్మాంతం పొలిటికల్గా నేను వారికి రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, తర్వాత నా ప్రస్థానంలో అనేక మెట్లు, అనేక ఎగుడు దిగుడులు చూసుకుంటూ ఇవాళ ఈ స్టేజ్కి వచ్చాను. ఏదేమైనా నా యాంబిషన్ అంటే, నేను ఎవరికైనా ఒకటే సలహా ఇస్తా, చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా మనం ఏది చేసినా మనకంటూ ఒక గోల్ ఉండాలి. లైఫ్లో గోల్ ఉన్నప్పుడే ఆ గోల్ అచీవ్ అవడానికి మనం నిరంతరం శ్రమ చేస్తాం. గోల్ లేని ఇది ఎందుకు అంటే డెస్టినీ, అది ఇదే లేనప్పుడు అసలు మనం ఎందుకు పనికిరాం. సో అలా నాకేంటంటే నా జీవితంలో నేను ఎమ్మెల్యే కావాలి, ప్రజలకు సేవ చేయాలి నేను. ఎందుకంటే ఈ హైదరాబాద్ మహానగరం నాకు అన్నీ ఇచ్చింది. నేను ఒక సాధారణ వ్యక్తిగా కృష్ణా జిల్లాలో ఒక సాధారణ కుటుంబం, రైతు కుటుంబంలో, చిన్న రైతు కుటుంబంలో జన్మించిన నేను ఈ హైదరాబాద్ వచ్చి చదువుకుని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారి మరి అండదండలతో నేను ఒక ఉద్యోగం సంపాదించుకుని ఆల్విన్ కంపెనీలో ఉద్యోగం చేసి అసిస్టెంట్ ఇంజనీర్గా పనిచేసి అక్కడి నుంచి రిటైర్ అయ్యి బిజినెస్ చేసుకుని ఇవాళ అన్నీ ఇచ్చింది తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్రం, హైదరాబాద్ ప్రాంతం నాకు. కాబట్టి హైదరాబాద్కి తిరిగి ఏదో ఒకటి చేయాలి నేను అనే ఒక తపన నాకు. ఎందుకంటే ఏమీ లేని మనకి ఇవాళ ఈ స్టేజ్లో మనం కూర్చున్నామంటే ఇదంతా నిజంగా హైదరాబాద్ నాకు ఇచ్చిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. హైదరాబాద్కి ఏదో ఒకటి చేయాలి తప్పకుండా అనే ఆలోచనతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. అలాగే చేసుకుంటూ వస్తున్న నాకు చేతనైన మట్టికి సరే ఏ పార్టీలో ఉన్నా కూడా గెలిపోవటంలో అనేది సహజం. నేను అప్పుడు చిరంజీవి గారు సీట్ ఇచ్చినప్పుడు కూడా నాకు శ్రీలింగంపల్లి ప్రజలు బ్రహ్మాండంగా నాకు 35,000 ఓటేశారు ఆ రోజుల్లో. ఎందుకంటే నేను కొత్త అయినా కూడా, పార్టీ కొత్త అయినా కూడా 35,000 ఓటు రావటం అనేది ఆ రోజు నిజంగా కూడా ఒక రికార్డు. అటువంటి పార్టీ నుంచి తర్వాత అంచెలంచెలుగా
తెలుగుదేశం తర్వాత చంద్రబాబు నాయుడు గారు పిలవటం, ఆ తర్వాత కేసీఆర్ గారు పిలవటం. నేను ఏ పార్టీకి వెళ్ళినా వారి పిలుపు మేరకు, నేను వారి ఆహ్వానం మేరకు వెళ్ళా కానీ నాకుగా నేను అరువులు జాచి పరిగెత్తలేదు. అలాగే నాకు ఎక్కడ ఏ కన్సైన్మెంట్ ఇచ్చినా, ఏ పని చెప్పిన పార్టీ అధిష్టానం తెలుగుదేశంలో ఉన్నప్పుడు కానీ, తెలుగుదేశంలో నేను 2 సార్లు, ఒకటి సమైక్యాంధ్ర, ఇంకొకసారి తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు 2 సార్లు నేను స్టేట్కి ఆర్గనైజ్ సెక్రటరీగా కూడా చంద్రబాబు నాయుడు గారి టీంలో పనిచేసాం. అప్పుడు రేవంత్ అన్న మేము కూడా కలిసి పనిచేసాం మేము. ఆ తర్వాత తెలంగాణ విడిపోయినప్పుడు కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్లోకి ఆహ్వానించడం జరిగింది. కేటీఆర్ గారు కావాలని చెప్పి వారు తీసుకున్న వెంటనే అప్పుడు వచ్చిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో బ్రహ్మాండంగా కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 99 సీట్లు ఇక్కడ మనం కైవసం చేసుకోవటం. దాంతో వెంటనే వారు స్పందించి నా పనితనం చూసి, ఎందుకంటే ఆ శేరిలింగంపల్లి, కుకట్పల్లి, ఆ బెల్ట్ అంతా కూడా కుత్బుల్లాపూర్ ఆ ఏరియాలో కూడా వాళ్ళు వస్తే ఆ సీట్లు రావనుకున్న తరుణంలో మరి అన్ని సీట్లు అక్కడ గెలవటం. అంటే మేజర్గా అదంతా ఎవరైతే సెక్యులర్ బెల్ట్ అది. అదే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చాలా ఎక్కువ మంది ఉంటారు అక్కడ. రైట్. వాళ్ళందరినీ కలుపుకొని అప్పుడు అక్కడ తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నా కూడా 10కి 10 ఉంటే శేరిలింగంపల్లిలో 10 సీట్లు కూడా టీఆర్ఎస్ ఖాతాలో వేయించడంలో మా వంతు పాత్ర కూడా ఉందని గ్రహించిన కేసీఆర్ గారు వెంటనే నన్ను టీఆర్ఎస్ పార్టీలో ఈ స్టేట్కి జనరల్ సెక్రటరీగా నన్ను నియమించడం జరిగింది. ఆ రోజు స్టేట్ జనరల్ సెక్రటరీగా నియమించడం అంటే ఇట్ ఈస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, నాకంటూ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకపోయినా నా స్వయం శక్తితో కష్టపడి పైకి వచ్చిన వ్యక్తిని. కష్టపడి, ఎందుకంటే కష్టపడికి ఎప్పటికైనా కష్టపడేవాడికి ఒక ఇది ఉంటుంది అనేది నమ్మిన వ్యక్తిని నేను. అలాగే ఇవాళ ఈ స్థాయికి రావడంలో అందరూ కూడా నన్ను దగ్గర తీసుకున్నారు. అయితే నేను ఖర్చు మంచి చెడు అంటారు బ్రదర్. మన అవకాశం మనకు దేవుడిచ్చిన ఇది ఉంది కాబట్టి, వనరులు ఉన్నాయి కాబట్టి మనం చేసుకుంటూ పోయాం. ఎంత ఖర్చు పెట్టాం ఏంటనేది పెద్ద క్వశ్చన్ కాదు కానీ, బట్ మన పాత్ర మనం పోషించాలి, మనం పోషించాం. కేసీఆర్ గారు కూడా 2018లో మరి అప్పుడు ప్రభుత్వం 88 సీట్లు గెలిచినప్పుడు కూడా నా పాత్ర నేను పోషించాను నేను. అలాగే తర్వాత నాకు సీట్ ఇస్తామని అన్నారు. పరిస్థితుల ప్రభావం నాకు సీట్ రాలేదు. నన్ను రేవంత్ అన్న పిలిచి, అన్నా నువ్వు నీ గురించి బాగా స్టడీ చేశాను, నువ్వు ఎంతో స్ట్రగుల్ చేసుకుంటూ వస్తున్నావు, నీ కుకట్పల్లి అయితే బాగుంటుందని ఆయన చెప్పినప్పుడు, అన్న నాకు బ్యాక్గ్రౌండ్ అంతా శేరిలింగంపల్లి, మరి శేరిలింగంపల్లి అయితే బాగుంటుందేమో నేను ఆయన వారితో. అది మేజర్ క్వశ్చన్ కదా సార్, ఎందుకంటే కొన్నేళ్ల పాటు 20 ఏళ్ల పైచిలకు మీరు శేరిలింగంపల్లికే పనిచేశాం. నా పెరుగుదలంతా కూడా శేరిలింగంపల్లి, ఎక్కువగా మియాపూర్ బ్యాక్గ్రౌండ్. సో సరే, పరిస్థితులు ఏదైనా రేవంత్ అన్న అంటే కూడా నాకు ఎనలేని అభిమానం. ఇవాళ కూడా రేవంత్ అన్న మాట గీత గీస్తే నేను ఆ గీత దాటి ముందుకెళ్ళను. ఎందుకంటే మీ ఇద్దరిది టీడీపీ పరిచయం కదా. టీడీపీ పరిచయం. ఆనాడు ఎన్టీఆర్ గారు, తర్వాత చంద్రబాబు నాయుడు, మీరు, రేవంత్ రెడ్డి అందరూ కలిసి పనిచేశారు, దానిపైనే నడిచింది. సో అదే బాటలో ఏదైతే వేం నరేందర్ రెడ్డి అన్న గారు కానీ, రేవంత్ అన్న గారు కానీ నాకు రోల్ మోడల్స్. వాళ్ళ అడుగు జాడల్లో నడుచుకుంటూ మరి వారు కుకట్పల్లి వెళ్ళమంటే ఒక ధైర్యం చేసి నేను కుకట్పల్లి వెళ్ళాను. ఏదేమైనా గెలిపోవడంలో సహజం, కానీ బట్ వెళ్ళినా అక్కడ నాకు 20-25 రోజుల టైం కూడా లేదు నాకు వాస్తవం చెప్పాలంటే. అయినా కూడా దగ్గర 65 నుంచి 70,000 ఓట్లు నేను అక్కడ సాధించగలిగానంటే ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే కొత్త కాన్స్టిట్యున్సీ నాకు. అదే శేరిలింగంపల్లి అయితే నాకు ఇంకా బాగుంటుండే. ఇదేమైనా నేను కుకట్పల్లి ప్రజలందరికీ కృతజ్ఞతనై ఉంటాను. ప్లస్ ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా ప్రతి నిత్యం నేను ప్రజలతో ఉంటూ, ప్రజల సమస్యల మీద పోరాడుతూ, ఏదన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వ పెద్దలు కానీ, అక్కడ ఉన్న ఎంప్లాయీస్ని కానీ అందరినీ కలుపుకొని, నాకున్న దీంతో అందరినీ కలుపుకుని ఇటు లీడర్స్ని కానీ, నేను కాంగ్రెస్ పార్టీలో కూడా లీడర్లు ఎంతో ఇబ్బంది పడి ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళ మీద ఎన్నో కేసులు పెట్టి, మరి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ, అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే ఎవరైనా కొంచెం ఎదిరిస్తే చాలు వాళ్ళ మీద కేసు పెట్టడం, కేసులు పెట్టడం, వాళ్ళని బనాయించడం, అన్యాయంగా వారిని చేయటం, ఇలా జరిగిన పరిస్థితుల్లో తట్టుకు నిలబడిన కాంగ్రెస్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ముందు పెట్టుకుని వాళ్ళు ఏ చిన్న పెద్ద పదవి ఉన్నా కూడా వారికే అందే విధంగా ప్రయత్నం చేస్తూ మరి నా ఈ పొలిటికల్ కెరియర్లో ముందుకు సాగుతూ ఉన్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత దగ్గరై, కుకట్పల్లి ప్రజలకు మరింత దగ్గరై, కుకట్పల్లినే కాదండి, ఎందుకంటే వాళ్ళ రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన, ఆయన ఒక ప్రజాపాలన సాగిస్తూ ఉన్నాడు. నిజంగా వెనకడ జరిగిన పాలనంతా ఒక నియంత పాలన సాగింది.
వద్దాం సార్, ఆ విషయం వైపు కూడా వద్దాము. నేను అడుగుతా దానికి సంబంధించి. బట్ నాకు ఇది ఫస్ట్ చెప్పండి, ఎందుకంటే మీరు మాధవరం కృష్ణారావు పేరు తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి మీకు ఉన్నటువంటి వైరం ఏంటి? కేవలం పొలిటికల్ గానేనా, లేదు అంటే ఇంకేమైనా ఉన్నాయి దీని వెనకాల? ఎందుకంటే ఆయన రియల్ ఎస్టేట్లో ఉన్నాడు, కాస్త కూస్తో మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నాయో, ఈ వైరం అక్కడి నుంచి మొదలైందా, లేదంటే కేవలం రాజకీయ నాయకులుగా మాత్రమేనా? ఎందుకంటే మీరు బీఆర్ఎస్, ఆయన బీఆర్ఎస్, ఇద్దరి ప్రయాణం చాలా పెద్ద ఎత్తున జరిగిందంటే కేవలం బీఆర్ఎస్లోనే జరిగింది. ఆ బీఆర్ఎస్ వైరం అంటే మీరు పార్టీ మారారు కాబట్టి ఆ వైరం పెద్దగా అయిందా ఇక్కడ? లేదు అంటే ఇద్దరికి లోపల ఏమైనా చెడిందా, లేదంటే రియల్ ఎస్టేట్లో చెడిందా? ఎక్కడ చెడింది ఇది? అసలు ఇంకోటి బ్రదర్, మీకు తెలియని ఇంకో విషయం చెప్పిన, మాధవరం కృష్ణారావు ఆల్సో ఎంప్లాయ్ ఆఫ్ హైదరాబాద్. ఇద్దరు మేము కలిసి పనిచేసాం. సో అంటే ఆల్విన్లో పనిచేసినా కూడా తర్వాత టీఆర్ఎస్లో 2018 ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్లో కుకట్పల్లి కాన్స్టిట్యున్సీకి నేను ఇన్ఛార్జిగా వెళ్ళాను. ఆయన బ్రహ్మాండంగా 40,000 పైచీలు మెజార్టీతో గెలిపించినప్పుడు అందులో నా పాత్ర కూడా చాలా ఉంది అందులో. ఇది రాజకీయ వైరం తప్పితే అతనికి నాకు పర్సనల్ వైరం ఏం లేదు. ఎందుకంటే అతను నేను కలిసి పార్ట్నర్స్ కాదు, బిజినెస్ చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు. రాజకీయంగా అతను బీఆర్ఎస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేశాడు, నేను కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేశా. నా గెలుపు దీంట్లో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తాం. ఎందుకంటే అతను అక్కడ ఆల్రెడీ 10 ఏళ్ల నుంచి పాతుకుపోయి ఉన్నాడు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. నేను కొత్తగా వెళ్ళాను. ఇప్పుడు ఎందుకనంటే అన్నేళ్ల నుంచి ఉన్న మాధవరం కృష్ణారావు గెలవటం గొప్ప కాదు నా దృష్టిలో. కొత్తగా వెళ్ళి అప్పటికప్పుడే ఎస్టాబ్లిష్ చేసుకుని నేను అసలు రమేష్ అంటూ తెలియని వ్యక్తిని అక్కడ నేను ఎస్టాబ్లిష్ అయ్యి దగ్గర 70,000 ఓటు తెచ్చుకోవడం అనేది మామూలు మాట కాదనేది నా అంగీకరిస్తాను సార్, నేను మీ మాటను అంగీకరిస్తా. కానీ అప్పటికే మీరు కూకట్పల్లి ఇన్ఛార్జ్గా వర్క్ చేశారు ఎలక్షన్స్లో. దాంతోపాటు మీకంటూ మీ పర్సనల్ క్యాడర్ కూడా ఉంది. బీఆర్ఎస్ క్యాడరు విడిపోయి ఇటు మీకు ఆయనకి ఇద్దరు కలిపి ఓట్లు వేశారు అనేటువంటి మాట. అక్కడ ఏమైందంటే నేను 2018లో ఆయనకి ఇన్ఛార్జిగా వెళ్ళిన మాట వాస్తవం. కానీ ఆ ఇన్ఛార్జిగా ఆ నెల రోజులు పనిచేశాను, నా పని అయిపోయింది, అతను గెలిపించాను. తర్వాత నా పనులు నాకు వేరే కేసీఆర్ గారు నాకు ఏ అసైన్మెంట్ ఇస్తే కేటీఆర్ గారు నేను సిరిసిల్లాకి ఇన్ఛార్జిగా వెళ్ళాను, జగిత్యాల జిల్లాకి ఇన్ఛార్జిగా వెళ్ళాను. నేను వాళ్ళు ఎక్కడ పంపిస్తాడు? ఎందుకంటే బీయింగ్ ఏ స్టేట్ జనరల్ సెక్రటరీ నేను నా పార్టీకి సంబంధించిన ఏ కన్సైన్మెంట్ ఇచ్చినా నేను కంప్లీట్ చేసుకు రావాలి. కాబట్టి నేను కుకట్పల్లిలో కూర్చోలా, ఆ నెల రోజులు నా ప్లే అక్కడ చేశాను. ఏం చేయాలో, ఎట్లా చేయాలో, ఏ జిమ్మికి చేయాలో బ్రహ్మాండంగా ఆడాము, గేమ్ గెలిపించుకున్నాం. ఆ రోజు సుహాసిని అక్కడ నందమూరి సుహాసిని రాగానే కావాలని కేసీఆర్ గారు నన్ను అక్కడ కుకట్పల్లికి ఇన్ఛార్జిగా పంపించడం జరిగింది. ఎస్, అయినా కూడా మన నమ్మిన సిద్ధాంతం, మన పార్టీ కట్టుబడి మన కృష్ణారావు గారి గెలుపు కోసం రేత్రింబాళ్ళు పనిచేసాం, గెలిపించాం. ఒక గెలుపు మీటింగ్ పెట్టుకున్నాం అంతే. తర్వాత మళ్ళీ నేను కుకట్పల్లి వెళ్ళాల్సిన పని రాలా. దీన్ని మీరు ఇన్ఛార్జిగా ఉన్నానని అంటున్నారు, ఆ పరిచయాలు ఉండొచ్చు కానీ దట్ ఈస్ డిఫరెంట్. కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మళ్ళీ అక్కడ అంతా కొత్త అయిపోయింది. నాకు క్యాడర్ కొత్త, అసలు పేర్లేరు తెలియవు, నాకు అద్దులు తెలియవు. అద్దులంటే అంతమంది కొంత పని చేశా కాబట్టి ఇన్ని డివిజన్లు ఉన్నాయి, ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. ఆ పరిచయం ఉన్నా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ గురించి తెలియని పరిస్థితి. నాకు ఒక 2-3 రోజులు అయితే గందరగోళమైన పరిస్థితి, అంత కొత్త. సో ఆ పరిస్థితిలో నెగ్గుకొచ్చాం. అయితే మీకు ఇక్కడ ఇంకోటి ఉంది బ్రదర్, నా అచీవ్మెంట్ ఏంటో చెప్తాను. నేను జనరల్ ఎలక్షన్స్లో నాకు 66,000 67,000 ఓటు వచ్చింది. కృష్ణారావుకి, మాధవరం కృష్ణారావుకి దగ్గర 1,30,000 చిలుకు ఓటు వచ్చింది. అయితే 3 నెలలు తిరిగిన వచ్చిన పార్లమెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి టీఆర్ఎస్ పార్టీ 30,000 ఓటుకు పడిపోయింది. మా కాంగ్రెస్ పార్టీని 66,000 నుంచి 87,000 దగ్గర 90,000కి తీసుకెళ్ళగలిగాను నేను. ఇదంతా మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో వస్తుంది. దట్టు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో కదా రిమైనింగ్ 5 కాన్స్టిట్యున్సీ 6 ఉంటే, ఒకటి సికింద్రాబాద్ కంటోన్మెంట్ పోతే దానికి ఎలక్షన్ కూడా వచ్చింది. మిగిలిన 5 కాన్స్టిట్యున్సీల్లో జనరల్ ఎలక్షన్ కంటే తగ్గింది ఓటింగ్ ప్యాటర్ను. మా కుకట్పల్లిలో పెంచాం అంటే కాంగ్రెస్ పార్టీకి. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్ కదా. బట్ సేమ్ టైం సార్, అంటే మీరు మల్కాజ్గిరి ప్రస్తావన మీరు తెచ్చారు కాబట్టి మనం మాట్లాడుకోవాలి. అక్కడ చాలా బలమైన ప్రత్యర్థి మీకు ఈటెల రాజేందర్. దాని తర్వాత పట్నం మహేందర్ రెడ్డి, పట్నం సునీత మహేందర్ రెడ్డికి చాలా విపరీతమైనటువంటి వ్యతిరేకత ఆ ఏరియాలో. దాంట్లో మీరు ఒప్పుకోకపోయినా ఇదైతే వాస్తవం. అంటే ఏదేమైనా బ్రదర్, అధిష్టానం నిర్ణయాన్ని మేము కట్టుబడి పనిచేసాం. నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే, కృష్ణారావు గొప్ప అనేది ఉంటే మరి ఇదే ఓటింగ్ పార్లమెంట్లో కూడా జరిగి ఉండాలి కదా. ఎందుకు జరగలేదు? మరి అదే కాంగ్రెస్ పార్టీ బండి రమేష్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరిపినప్పుడు అక్కడ మరి 80,000 ఓటు ఎలా పెరిగింది అక్కడ? ఇది క్వశ్చన్.
నీ కృష్ణారావు అనే అతనికి హోల్డ్ ఉండుంటే నిజంగా మరి 1,30,000 ఓటున్న వచ్చిన అతను 30,000 ఓటుకి ఎలా పడిపోతుంది? అది ఎంటైర్ మళ్ళీ పార్లమెంట్ మీరు మాట్లాడేది. రైట్, సరే సార్, దీని పక్కన పెడదాం. దీంతో పాటు మనం ఇప్పుడు అర్జెంటుగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలన, తర్వాత మీ ప్రస్థానం మళ్ళీ మధ్యలో అక్కడక్కడ యాడ్ చేస్తాను నేను, దాంట్లో మీరే ఆలోచించాల్సిన సంబంధం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ పాలనతో తర్వాత బీఆర్ఎస్ పార్టీ పాలన రెండు మీరు చూసారు. ఈ 10 నెలలుగా ఇది చూస్తున్నారు, 10 ఏళ్ళుగా అది చూసారు. ఆ 10 ఏళ్ల పాటు మీరు ఉన్నారు దాంట్లో. ఏ పాలన బాగుందని మీరు అనుకుంటున్నారు? మీరు మీ మాట చెప్పండి, మా మాట డెఫినెట్గా. ఎందుకంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక ప్రజాపాలన సాగుతోంది, అందరికీ అందుబాటులో ఉండి. మరి వాళ్ళ ఎవరైనా లీడర్ దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి ప్రజలకు చేరువలో ఉన్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. వేరే బీఆర్ఎస్లో ఏమైందంటేనండి, అది ఒక లిమిటెడ్ సోర్స్ అండి, అందరికీ అందుబాటులో ఉండేది కాదు, నాయకుడు ఎవరికి అందుబాటులో ఉండేవాడు కాదు. మాలాంటి జనరల్ సెక్రటరీ కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఇనిషియల్ అయితే ఒక నెలకో 2 నెలకో దొరికేది, చివరిలో అయితే అసలు దొరకటమే పోయింది. నేను మాట చెప్తా సార్, చెప్పండి. మీరు మాజీ బీఆర్ఎస్ లీడర్గా ఒక్క నిమిషం మీరు మాట్లాడండి. మహమూద్ అలీ లాంటి వాడిని డిప్యూటీ సీఎం, ఆల్సో హోమ్ మంత్రి గేట్ గాడి వెనక పంపించేసి చూసాం మనం. ఆయన కాన్వాయ్ని హోం మంత్రి, ఇన్ఫాక్ట్ మొత్తం అంతా స్టేట్ కంట్రోల్లో ఉండేటువంటి వ్యక్తి, ఆయన గేట్ దగ్గర నుంచి గేట్ హోమ్ మినిస్టర్ నెక్స్ట్ సీఎం, ఆయన్ని గేట్ బయట నుంచి గేట్ బయట. అదే చెప్తున్నా నేను, అంత నియంతృత్వ పోకడలు అక్కడ సాగాయి. అది రాను ఏమైపోయిందంటే కేసీఆర్ గారి అనుకుంటే అది కేటీఆర్ గారి దాకా కూడా పాకిపోయింది. చివరికి ఒక నాయకుడిని కలిసే పరిస్థితి అక్కడ లేదు. ఎందుకంటే అర్థం కాని క్వశ్చన్ మాకే, ఏం చేయాలో అర్థం కాదు, ఎవరికి చెప్పాలో తెలియదు. నేను జనరల్ సెక్రటరీ, మీకు తెలుసు పార్టీలో జనరల్ సెక్రటరీ అంటే నెక్స్ట్ ప్రెసిడెంట్. అటువంటి జనరల్ సెక్రటరీకి ఒక అపాయింట్మెంట్ లేదు. ఇక్కడ ఉన్న బాధలు ఎవరికి చెప్పాలో తెలియదు. కింద ప్రజలు, కింద కార్యకర్తలు, కింద వీళ్ళు వస్తారు లీడర్లు, వాళ్ళ గురించి వాళ్ళ బాధలు చెప్పుకుంటే మేము ఈని అక్కడ వదిలేయటం తప్పితే ఏమీ చేయలేని పరిస్థితి బ్రదర్ చివరిలో. ఇది నిజంగా కేటీఆర్ యొక్క స్వయంకృత అపరాధం తప్పితే వాళ్ళు ఎలక్షన్లో ఓడిపోవటం అనేది చేతులారా చేసుకున్నారు. ఏదైనా బ్రదర్ మనిషికి అహం పనిచేయదు, ఇది వెరీ క్లియర్. సో అది ఉన్నాడు ఎప్పటికీ పైకి రాలేడు. ఇదే వారికి దెబ్బేసిందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటారా, కొంతమేర తెలంగాణలో జరిగిన మాట వాస్తవం, కానీ ప్రతి దాని వెనక నేను ఇవాళ ఓపెన్గా చెప్తున్నాను, దగ్గర 8 ఏళ్ళు కేటీఆర్తో నా ప్రస్థానం సాగింది. వాళ్ళు ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనకాల స్వలాభం అనేది తప్పకుండా ఉండదు బ్రదర్. సో అంటే బీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ ఉందంట. డెఫినెట్గా స్కామ్ అనే మాట్లాడుతున్నాను నేను. ఎస్, ఐ డూ అగ్రీ విత్ యూ. ఓపెన్గా నేను మాట్లాడుతున్న ఇవాళ మీ టీవీ ద్వారా. సిన్స్ అదేది మన వాటర్ స్కీమ్ కాళేశ్వరం కాదండి, దానికంటే ముందు ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, ఈ టేక్ ఎనీ ఆఫ్ ది స్కీమ్, దాని వెనకాల ఒక నిగూఢమైనటువంటి డెఫినెట్గా స్వలాభం అనేది ఉంది. మరి ఎందుకు సార్ ఎంక్వైరీలు వేస్తే భయపడేటువంటిది దానికోసమేనా కేవలం? ఎస్, మీరు పైపులు కొనే దగ్గర నుంచి, ఓవర్ హెడ్ ట్యాంకులు కట్టే దగ్గర నుంచి, పైపు లేయింగ్ వేసే దగ్గర నుంచి, ఎవ్రీవేర్ దెర్ ఈజ్ సమ్. అట్లాగే మీకు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ చెరువులు. ఓపెన్గా ఒక ఫ్యాక్ట్ చెప్పండి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వచ్చింది కాబట్టి ఆ చెరువుల దగ్గరకు ఒక నిమిషం వద్దాము. పాత పైపులనే మళ్ళీ తోడి, పాత పైపులే మళ్ళీ వేసి, ఇవే కొత్త పైపులు మేము వేస్తున్నాం అనేటువంటి పబ్లిసిటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఇదే కాకుండా ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చామనేటువంటి మాట అన్నారు. నాతో రండి, 8 జిల్లాలు నేను తిప్పుతా మీతో. పాత బావులు ఏవైతే ఉన్నాయో ఊర్లలో అవే బావుల్లో నుంచి ఇప్పటికి నీళ్ళు పోతున్నాయి తప్ప మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ నీళ్లు రాలేదు అని నేనంట. మీరు ఒప్పుకుంటారా దానికి? డెఫినెట్లీ కొంతమేర జరిగింది, అసలు జరగలేదంటానికి కాదు, కొంతమేర జరిగింది. ఆ జరిగిన దాంట్లో కూడా అవినీతి చాలా కూరుకుపోయింది. మిషన్ భగీరథ అలా జరిగితే మిషన్ కాకతీయ బ్రదర్, ఈ చెరువుల సుందరీకరణ, ఇట్స్ ఎ బిగ్, దాన్ని ఏమంటారు, ఒక మాఫియా. చెరువు మధ్యలో ఉంటుంది బ్రదర్, నీళ్ళు ఉంటాయి, చెరువుకు చుట్టూతా బఫర్ FTL ఉంటుంది, దాని తర్వాత బఫర్ ఉంటుంది. దిస్ ఈజ్ ద చెరువు ప్రొసీజర్. రైట్.
వీళ్ళు ఈ చెరువు మధ్యలో ఉన్న నీళ్ల చుట్టూతో కట్టేసి దట్ ఈస్ కాల్డ్ సుందరీకరణ. ఎఫ్టీఏలు బఫర్ జోన్ 2 స్కామ్ అయ్యి స్కామ్. ఇప్పుడు అందుకే హైదరాబాద్లో మొదలెట్టింది. మాట్లాడదాం సార్. ఇంతకు మించి అసలు ఏమైనా గౌరవం ఇంకా ఉంటుందని చెప్పండి. ఇవాళ ఈ హైదరాబాద్లో ఆ చెరువు చుట్టూ ఉన్న ఆ కట్ట వేసిన తర్వాత ఆ కట్టకు తర్వాత ఉన్న భూమి అంతా ప్లాట్లుగా అమ్ముకున్నారు, లేకపోతే అపార్ట్మెంట్. ఎందుకంటే చెరువు శిఖం అవి పట్టా ల్యాండ్ ఉండొచ్చు, నో డౌట్, కానీ అందుట్లో అగ్రికల్చర్ వరకు ఎలౌడ్. కానీ పర్టికులర్గా ఇది జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేలకు కానీ అక్కడున్న లీడర్లకు కానీ స్వలాభం చేయటం కోసం ఈ స్కీమ్ తెచ్చారు. అంటే ఎవరి వాటాలు వాళ్ళు సమృద్ధిగా పుచ్చుకున్నారంటారు. బ్రహ్మాండంగా. ఎవరి వాటాలు వాళ్ళు బ్రహ్మాండంగా. మాజీ బీఆర్ఎస్ నేతగా మీరు చెప్తున్నారు. బ్రహ్మాండంగా. నేనేది ఏంటంటే అవకాశం ఉన్నోడల్లా దట్. ఇంకోటి ఏం చెప్పాడు తెలుసా, అక్కడ కేసీఆర్ గారు 1-2 సార్లు అనేవాడు, ఏమయ్యా నేను ఈ స్టేట్కి సుప్రీం అయితే ఎమ్మెల్యే నువ్వు నీ కాన్స్టిట్యున్సీకి నువ్వు సుప్రీం, నువ్వే సుప్రీం. ఇది స్వయంగా కేసీఆర్ గారు మా జనరల్ బాడీ మీటింగుల్లో స్వయంగా కేసీఆర్ గారు మాట్లాడిన మాట. నేను స్టేట్కి సుప్రీం అయితే నువ్వు నీ కాన్స్టిట్యున్సీ సుప్రీం అని ఆయన చెప్తే ఇంకా ఎమ్మెల్యేకి ఏమైనా అడ్డు ఆపు ఏమైనా ఉంటుందా బ్రదర్? అంటే మీరు చెప్తున్న మాట ప్రకారం చూస్తే పాత నిజాం పోయి నయా నిజాం అని కేసీఆర్కి పెట్టినటువంటి పేరు ముమ్మాటికి వాస్తవం. వాస్తవం వాస్తవం. కేసీఆర్తో 8 ఏళ్ళ దగ్గర చాలా దగ్గరగా చూశాను నేను, దగ్గరగా చూసా. అంటే వాళ్ళ మీద బయటకు వచ్చి అబాండం వేయటమని కాదు, ఇట్ ఈజ్ మై అబ్జర్వేషన్స్, ఇట్ ఈస్ నా వరకు, ఇట్ ఈస్ ఫ్యాక్ట్స్. సార్ ఒక మాట చెప్పండి, మీటింగ్లో కేసీఆర్ ఎలా ఉండేవాడు సార్? నేను విన్నటువంటి మాటల ప్రకారం, నేను కొన్నిసార్లు ప్రగతి భవన్లో చూసినటువంటి చేష్టల ప్రకారం కొంతమంది ఎమ్మెల్యేలను కొట్టాడు కేసీఆర్ అనేటువంటి మాట కూడా లేదు. అటువంటిది లేదు అవినాష్. ఎందుకంటే కేసీఆర్ గారు ఒక మెచ్యూర్డ్ లీడర్. ఇవాళ ఆయన ముందు మాలాంటి వాళ్ళం చాలా చిన్నవాళ్ళమే, అయినా కూడా అటువంటి కొట్టటాలు ఇదే ఉండేది కాదు. మీటింగ్లకు వచ్చినప్పుడు చాలా సామరస్యంగా మాకు అంతా చాలా క్లియర్గా, చిన్నపిల్లడికి కనుక ఎట్లా అరటిపండు వలిసి నోట్లు ఎట్లా పెడతాం అట్లా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే స్కాములతో సహా అన్ని అలాగే ఎక్స్ప్లెయిన్ చేసే. స్కాములు అనేది బయటికి రాదు, కానీ బట్ వాస్తవంగా చెప్పాలంటే పార్టీ విషయాలు కానీ లేకపోతే అప్పుడు జరిగిన ఉద్యమం కానీ ఉద్యమం వెనకాల ఉన్న ఇదంతా కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆయన చేసిన తప్పల్లా ఏంటంటే ఎమ్మెల్యేకి సూపర్ పవర్స్ ఇచ్చేయటం. ఆ ఎమ్మెల్యే తనే కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేను సుప్రీం అని అతను అనుకోవటం కాదు, కేసీఆరే చెప్పినప్పుడు ఇంకా వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళని ఒక ఇక్కడ స్టేట్కి నియంత ఈయనైతే కాన్స్టిట్యున్సీకి నియంత వాళ్ళు. సో వాళ్ళు ఏది చెప్తే అది, వాళ్ళు ఏది చేస్తే ఎంప్లాయీస్ కూడా ఎంప్లాయీస్ని కూడా ఘోరాతి ఘోరంగా వాళ్ళు ఇది చేశారు. సరే ఒక మాట చెప్పండి నాకు ఇక్కడ చాలా క్లియర్గా. కేసీఆర్, నేను ఇందాక అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ అడుగుతా ఉన్నా, 10 ఏళ్ల పాలన, ఇక్కడ 10 నెలల పాలన. మీరు 10 ఏళ్ల పాలనతో హ్యాపీగా ఉన్నారా? 10 నెలల మీరు ప్రజాపాలన నడుస్తుందని అన్నారు, అయినప్పటికీ కూడా 6 గ్యారెంటీల విషయానికి వస్తే అమలు కానీ ఇంకా చాలా ఉన్నాయి. 6 గ్యారెంటీలు అంటే కూడా మీరు ఇప్పటికీ ఓన్లీ మెయిన్ పాయింట్సే చెప్తున్నారు. ప్రతి గ్యారెంటీ వెనుక మళ్ళీ ఒక 4 గ్యారెంటీలు ఇచ్చారు. అంటే 24 గ్యారెంటీల్లో కేవలం ప్రజలందరూ మాట్లాడేది 6 గ్యారెంటీలు అన్నారు కాబట్టి 6 గ్యారెంటీలనే మాట్లాడుతూ ఉన్నారు. గ్యాస్ వస్తుంది 500 రూపాయలకి, నేను కాదనను. ఫ్రీ బస్సు మహిళలకి స్టార్ట్ అయింది, 200 యూనిట్ల కరెంటు, తర్వాత మొన్న చేసిన రుణమాఫీ. ఇవి కాకుండా ఇంకేం చేస్తున్నారు చెప్పండి సార్. బ్రదర్, ఈ రుణమాఫీ అనేది కేసీఆర్ 10 ఏళ్ళుగా చెప్పాడు కానీ ఏ రోజు దాని మీద డెసిషన్ తీసుకోవాలి. మరి వాళ్ళ రేవంత్ రెడ్డి మాట చెప్పి ఆగస్టు 15వ తారీఖు లోపు చేస్తానన్నాడు, చేసి చూపించిన మగోడు రేవంత్ రెడ్డి. ఇంకా కూడా ఎక్కడన్నా కొంతమందికి అందకపోతే వేరే టెక్నికల్ ప్రాబ్లమ్స్ తోటి డెఫినెట్గా వెళ్ళి కలెక్టర్ గారిని కలిసి మీ ప్రాబ్లం ఏదైనా ఉంటే, లేకపోతే దగ్గర ఉన్న బ్యాంకును కలిసి ఎంఆర్ఓనో కలిసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. సో దానికి మించిన రైతుకి అంతకు మించిన ఇదే ఉంది బ్రదర్. ఇవాళ ఒకటి ఈ 2 లక్షల పైన ఉన్నది కూడా ఒకవేళ 3 లక్షలు ఉందనుకుందాం మీ లోను, ఆ 1 లక్ష నువ్వు కట్టి మిగిలిన 2 లక్షలు ఇమీడియట్గా బ్యాంకులో మనం జమ చేస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇది రైతుకి ఒక పెద్ద ఊరట. ఎందుకంటే ఇది రైతుల ప్రభుత్వం ఎప్పుడు. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఇట్ ఈజ్ గ్రౌండ్ టు ఎర్త్ ఉండే ప్రభుత్వం, ఇది పేదలకు అండగా ఉండే ప్రభుత్వం. తర్వాత రెండో స్కీమ్ తీసుకుంటే ఆయన డబుల్ బెడ్రూమ్ అని చెప్పి నానా యాగి చేసి పాపం ఆడబిడ్డల్ని ఎంత మోసం చేశారంటే, ఎన్నిసార్లు ఎలక్షన్ వచ్చినా డబుల్ బెడ్రూమ్ అని పాపం వాళ్ళని ఊరిచ్చి వాళ్ళ ఓట్లు దండుకున్నారే కానీ ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చారనేది పెద్ద క్వశ్చన్. ఇది ఇట్స్ ఏ బిగ్ స్కామ్. అసలు స్కామే కాదు, ఇట్స్ ఏంటంటే తీరని ఒక పాపం లేడీస్కి, పేద ఆడింటి
ఇప్పుడు గూడు అనేది బ్రదర్ ప్రతి వాడికి పక్షి దగ్గర నుంచి జంతువు దగ్గర నుంచి ప్రతిదీ కూడా సాయంత్రం అయ్యేప్పుడు తన గూట్లో తను ఉండాలని కోరుకుంటారు. అటువంటిది నువ్వు ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎంతోమంది మహిళలు పాపం వీళ్ళకి ఓట్లు వేసి 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 చివరికి విసికెత్తిపోయారు. నిజంగా ఆ దెబ్బ కొట్టారైతే మొన్న అది తిరుగులేని దెబ్బ అయింది. బయటికి కూడా రాలేని పరిస్థితి అయిపోయింది. సో ఇలా చెప్పింది ఏది సరిగ్గా జరగలేదు అక్కడ. సో ఈ కాళేశ్వరం ఈజ్ ఏ బిగ్ స్కామ్. ఎందుకంటే మీకు మేడిగడ్డ డ్యామ్ లైవ్లో చెప్తా ఉన్నారు ఇవన్నీ స్కామ్స్ అని. నువ్వు ఓపెన్ చేస్తున్నావు కదా, దాసేదే ఉంది ఇందుట్లో. ఇప్పుడు మేడిగడ్డ బ్రిడ్జి ఆ డ్యామ్ ఎలా క్రాక్ వస్తుందండి మీరు అంచనా వేయండి. అసలు ఎంత క్వాలిటీ ఎక్కడుంది? వాళ్ళదే కాదు నేను చెప్తున్నా, ఈవెన్ మెగా సార్ మేడిగడ్డకి సంబంధించి క్వాలిటీలెస్. క్వాలిటీ కాదు సార్, ఎన్ఐటి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఒక చోట కట్టమంటే దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసి డిజైన్స్ మార్చేశారు, షిఫ్ట్ చేశారు. ఎవరి మెయిన్ ఇన్వాల్వ్మెంట్? అంతా మెయిన్ కేసీఆర్ గారేనండి. ఆయన ఎవరి మాట వినడు. ఆయన ఏమనుకుంటారంటే నాకు అంత తెలుసు అనేది ఆయన భావన. సో తెలుసు అని అనుకోవడం తప్పులేదు, కానీ అంత నేనేది అనే దాంట్లోనే పెద్ద తప్పు జరుగుతుంది. ఏమంటే మనం ఒక సాధారణ ఇల్లు కట్టుకోవాలంటే సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. వాళ్ళు నువ్వు మేడిగడ్డ, నువ్వు కాళేశ్వరం 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎట్లా కంప్లీట్ చేస్తావండి? 1,00,000 కోట్ల వేయగలిగినటువంటి ఏమండి డ్యామ్, అది ఎలా అవుతుంది అసలు? రమేష్ గారు ఈ మాట చెప్పండి, మీరు షేర్లింగంపల్లిలో 20 ఏళ్ల పైచలకు కాన్సన్ట్రేట్ చేశారు. అలాగే లాస్ట్ టైం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్లో మీరు కూకట్పల్లి నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది యాజ్ అన్ ఎమ్మెల్యే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ వర్షాపాతం వస్తే మునిగేటువంటి ఏరియాలు ఈ రెండే మేజర్గా. ఎలా చూస్తారు సార్ 20 ఏళ్ళుగా? అంటే అప్పట్లో తెలంగాణ రాకముందు ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలలుగా ఉంది. కానీ ఇంతకుముందు 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. అప్పుడు అధికార పార్టీలో ఉన్నారు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు మీరు. కానీ ఎక్కువ ముంపుకు గురయ్యే 2 ప్రాంతాల నుంచి మీరే రిప్రజెంటేటివ్గా ఉన్నారు. ఇవాళ అంతా కూడా బీఆర్ఎస్ నాయకులదే బ్రదర్. ఎలాగంటే చెరువుల సుందరీకరణ అని చెప్పి ఏం చేశారంటే ఒక్కొక్క చెరువు ఒక్కొక్క బిల్డర్కి అప్పచెప్పి దాని చుట్టూ ఏది ఈ ఫండ్ ఉంటుంది కదా, సిఎస్ఆర్ ఫండ్ ద్వారా వాటిని డెవలప్ చేయాలని చెప్పి ఒక స్కీమ్ తీసుకొచ్చి కొంతమంది బడా లీడర్లకు అప్పచెప్పి బడా బిల్డర్లకి. దాని వెనకాల పెద్ద స్కామ్ ఏంటంటే చెరువుకు చుట్టూ కట్టబోయాలి, బయట ఉన్న ఎఫ్టీఎల్లో బఫరో ఇవంతా కూడా వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ చెరువులన్నీ కూడా ఏమైపోయినాయి అంటే ఇప్పుడు వర్షం పడితే ఏమవ్వాలి, ఎక్కడున్నా కూడా మన ఎంత తెలంగాణ అంతా గొలుసు కట్టు చెరువులు అంటారు. ఈ చెరువు నుంచి ఆ చెరువు నుంచి పల్లం అట్లా వెళ్తూ ఉంటుంది. సో ఎక్కడికాడికి కట్టేసేటప్పటికి ఏమైపోయింది, అసలు నీళ్ళు ఎక్కడికి పోవాలి? చెరువులో లోనకు పోలేవు, బయటికి రాలేవు పరిస్థితి. సో ఎఫ్టీఎల్ లేదు, బఫర్ లేదు, మొత్తం బిల్డింగ్లు కాంక్రీట్ జంగిల్ అయిపోయింది. మీరు అడిగినట్టుగా పర్టికులర్ శేర్లింగంపల్లి కూకట్పల్లి, ఎందుకంటే అది చాలా కాస్ట్లీ ఏరియా అయిపోయింది. వాళ్ళ శేర్లింగంపల్లి కూకట్పల్లిలో గజం స్థలం కొనాలంటే 1,00,000, 2,00,000, 3,00,000. వాళ్ళ పేదవాళ్ళకి భూమి అందే పరిస్థితి లేదు హైదరాబాద్లో. అటువంటి పరిస్థితుల్లో మొత్తం చెరువులన్నీ కబ్జా అయిపోయి వాళ్ళ కబంధ హస్తాల్లో బిగిచ్చేసి అక్కడ పరిస్థితిని బట్టి 60 గజాలు 50 గజాలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఎకరాలు అమ్ముకుని అపార్ట్మెంట్లు కట్టి ఇళ్ళు కట్టేసి గందరగోళమైన పరిస్థితి క్రియేట్ చేశారు. ఇవాళ మా కూకట్పల్లి చెరువుల్లో 7 చెరువులు ఉంటే కూకట్పల్లి కాన్స్టిట్యున్సీలో అన్ని చెరువులకి మీద కూడా మేము హైదరాబాద్ అధికారులకి లెటర్ ఇవ్వడం జరిగింది. అసలు హైదరాబాద్ పెట్టకముందే మేము అక్కడ మన దానకిషోర్ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిసి ఇలా ఉంది ఇక్కడ ఇదని చెప్పి దాని మీద నేను లెటర్ ఇచ్చి తద్వారా వారు అప్పుడున్న ఈవిడి డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి గారికి ఇచ్చి తర్వాత అప్పుడు మన జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి ఇచ్చి ఈ చెరువులన్నింటినీ కూడా ఈ కబ్జా కోరల్లో నుంచి వీటన్నిటిని తీయాలని చెప్పి నేను లెటర్ ఇవ్వడం జరిగింది. ఎండార్స్మెంట్ కాపీ ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది. దాని మీదే వాళ్ళ హైడ్రా అనేది హైదరాబాద్కి నిజంగా గొప్పవారు, నాట్ ఓన్లీ హైదరాబాద్, తెలంగాణకి. ఎందుకంటే హైడ్రా అనేది ఈ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్సిబిలిటీ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఇది. దిస్ ఈజ్ హైడ్రా. అర్థమైందా బ్రదర్? హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, దిస్ ఈజ్ కాల్డ్ హైడ్రా. ఇవాళ రంగనాథ్ గారు ఒక్కొక్కడి చెమడాలు తీసేస్తున్నాడు, ఆయన తోట తీసేస్తున్నాడు తెలంగాణలో. ఎందుకంటే ఉచ్చబోస్తున్నాడని చెప్పాలి, ఇంక స్వచ్ఛమైందిలో చెప్పాలంటే ఎవరైతే చెరువులు నాలాలు కబ్జా చేసి వాళ్ళ గుండెల్లో వాళ్ళ రైళ్లు పరిగెడతా ఉన్నాయి. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పారు, ముఖ్యమంత్రి గారు,
మీకు ఎక్కడ ఎటువంటి ప్రెషర్స్ ఉండవు, దీని మీద న్యాయబద్ధంగా వెళ్ళండి, ఎటువంటి నిష్పక్షపాతంగా ఉండొద్దు. నిజంగా చెరువులో నాలాలో కబ్జా అయితే వాటిని తీయండి. ఇవాళ అవి తీయబట్టే నిజంగా చెప్పాలంటే నిన్న ఇంత వర్షాలు వచ్చినా కూడా, ఇంత ఫ్లడ్ వచ్చినా కూడా హైదరాబాద్లో కొంతవరకు మనకి లిమిటెడ్ ఏరియాల్లోనే వాటర్ పొంగింది, కానీ చాలా వరకు కంట్రోల్ చేయగలిగాం అనేది నా భావన. జరిగింది వాస్తవం ఇది. సరే, ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి సార్. ఒకటి, ఇదే హైడ్రాకి సంబంధించి రోజు పేపర్లో ఒక వార్త వస్తుంది, వాసవి కన్స్ట్రక్షన్స్తో చాలా ప్రేమలో ఉంది హైడ్రా అనేటువంటి మాట. వాసవి కన్స్ట్రక్షన్స్ చెరువుని కబ్జా చేసి చాలా పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని రంగనాథ్ కానీ, ఇటు రేవంత్ రెడ్డి కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు అనేటువంటి మాట ఉంటుంది. దాని నిన్న కూడా బ్రదర్, నిన్న మీరు కావాలంటే మీ ఇది పరిశీలించవచ్చు. నేను వెళ్ళి ఏదైతే వాసవి అని మీరు చెప్తున్నారో మా కుకట్పల్లి కాన్స్టిట్యున్సీలో ఆ పక్కనున్న వాళ్ళు నాలాని కబ్జా చేశారని చెప్పి నేను నీళ్లల్లో దిగి ఇల్లు తిరిగి వాళ్ళకి అన్నం ప్యాకెట్లు పంచి అప్పటికప్పుడు అక్కడ ఉన్న జోనల్ కమిషనర్ గారు చౌహాన్ గారితో మాట్లాడి దీని మీద ఇమీడియట్గా మీరు యాక్షన్ తీసుకోవాలి, నాలా డైవర్ట్ అయిపోయింది, నాలాని మళ్ళీ ప్రీవియస్ ఎలా ఉండేదో అలా తీసుకెళ్ళాలి, నాలా వైండింగ్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పి నిన్న ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీ మీటింగ్ కూడా కాల్ఫర్ చేసి ఇరిగేషన్ ఆఫీసర్స్ అండ్ ఈ లేక్ ప్రొటెక్షన్ సెల్, తర్వాత జిహెచ్ఎంసీ వాళ్ళందరూ కూర్చొని దాని మీద నేను డిస్కస్ చేయడం జరిగింది. సో అంటే మనం వాసవి కన్స్ట్రక్షన్ తొందరలో అంటే ఏదైతే నాలా అండ్ చెరువు కబ్జా అయిందో దాన్ని బయటికి తీస్తాం. ఎందుకంటే ఎవరి మీద ప్రేమ లేదు రంగనాథ్ గారికి కానీ అట్లాగే హైడ్రాకి కానీ. ఓన్లీ థింగ్ ఏంటంటే అక్కడ పర్మిషన్ ఇచ్చింది కాబట్టి ఏ పరిస్థితిలో పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్ ఇవ్వడానికి మార్గాలు ఏమున్నాయి, ఎంతవరకు అది క్లారిటీ ఉంది అనేది మొత్తం స్టడీ చేయాల్సిన. అంటే 2 అంశాలు సార్, చాలా క్లియర్ స్టేట్మెంట్ ఉంది ఇక్కడ. ఇరిగేషన్ వాళ్ళకి సంబంధం లేకుండా హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అనేటువంటి మాట చాలా స్ట్రైట్ గా హెచ్ఎండిఏ ఆఫీస్ నుంచి వినిపిస్తా ఉన్నది, ఇట్లా ఇరిగేషన్ ఆఫీస్ నుంచి వినిపిస్తుంది. ఇక్కడ అధికారుల మీద కూడా తీసుకునే చర్యలు తీసుకునేటువంటి ఆస్కారం ఉందా? డెఫినెట్ గా ఆల్రెడీ తీసుకున్నారు కదా మీకు బాచిపల్లి ఏరియాలో. సో అలాగే ఇక్కడ కూడా ఏదన్నా ఇదేదైనా అవకతవకలు జరిగినాయి అని తేలితే మాత్రం డెఫినెట్గా అటువంటి యాక్షన్ ఇనిషియేట్ చేస్తాం, అందులో ఏమాత్రం డౌట్ లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు అయితే చాలా క్లియర్గా ఉన్నారు ముఖ్యమంత్రిగా, హైడ్రాని ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తాం, ఎవరిని వదిలేది లేదు అనేది వెరీ క్లియర్గా ఉంది. రంగనాథ్ గారికి కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్. అంటే అండర్ హైకోర్టు గైడ్ లైన్సా లేదంటే ఇండిపెండెంట్ గవర్నమెంట్ బాడీ? అంటే ఒకటండి, మీకు గైడ్ లైన్స్ అనేటప్పటికీ అక్కడ ఉన్న సిచ్యుయేషన్ ఏంటంటే, ఇప్పుడు కోర్టు కొన్ని నిజాలు కొన్ని గ్రహించలేకపోవచ్చు, వాళ్ళకి సాక్ష్యాలు కావాలి కోర్టుకి. కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఏంటంటే చెరువు పక్కన ఇల్లు ఉంటే అది ఓపెన్గా కనబడుతుంది, కానీ కోర్టుకి సాక్ష్యం కావాలి. సో ఆ పరిస్థితిలో కొన్ని కాంట్రవర్షన్ అవ్వచ్చేమో కానీ, బట్ ఏదేమైనా కూడా లేక్స్ని నాలాల్ని ప్రొటెక్ట్ చేసేంత వరకు కూడా హైడ్రా నిద్రపోదు. అయితే ఇక్కడ ఒక మాట ఉంది సార్, హైకోర్టు నిన్న స్ట్రైట్గా అడిగినటువంటి మాట, మీరు కూల్చకండి, ఏదైనా ఉంటే నోటీసులు ఇవ్వండి, మా దృష్టికి తీసుకురండి అనేటువంటి మాట. మీరు ఇల్లు కూలిస్తే మేము ఒప్పుకోం అనేటువంటి మాట హైకోర్టు మాట. లేదు, నేను చెప్తా అది కూడా సార్. మీకు నోటీసులు ఇవ్వచ్చు, కానీ అసలు పర్మిషన్ లేకుండా కట్టిన దానికి నోటీస్ ఇచ్చేది ఏముంది? నీకు పర్మిషన్ ఉంటే నువ్వు పర్మిషన్ ఎట్టి ఇచ్చావు, నోటీస్ ఏంటి, మంచి ఏంటి, చేయడం తెలుసుకుంటాం. అసలు నోటీస్ లేకుండా నువ్వు డైరెక్ట్ నాలా మీద కట్టేస్తే ఇంకా దానికి నోటీస్ ఇచ్చే పరిస్థితి ఏంటండి మీరు చెప్పండి. సరే, ఇంకో మాట చెప్పండి, మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కదా, ఇవాళ చాలా కన్స్ట్రక్షన్ కంపెనీలు నాలాలు చెరువులు కబ్జాలు చేసి ప్రజల చేత ఇల్లులు కొనిపించి ప్రభుత్వానికి తాయిలాలు ఇస్తేనే పర్మిషన్స్ వస్తాయి, అక్కడ దాంట్లో డౌట్ ఎలాంటిది లేదు. సో మీరు కన్స్ట్రక్షన్లో ఉన్నారు కాబట్టి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి, ఇప్పుడు పరిష్కారం ఏంటి దీనికి? ఒక కన్స్ట్రక్షన్ ఓనర్గా కన్స్ట్రక్షన్ సంస్థల యొక్క ఓనర్గా చెప్తారా, లేదా ప్రభుత్వ అధినేతగా చెప్తారా, లేదంటే కామన్ మ్యాన్గా చెప్తారా? మీరు చెప్పండి. లాస్ అవుతుంది కామన్ మ్యాన్, ఇక్కడ కొన్ని కోట్ల రూపాయల ఇల్లు. కామన్ మ్యాన్ అనే కంటే కూడా హైదరాబాదుకి ఇట్ ఈస్ ఏ గ్లోబల్ సిటీ అండి ఇవాళ. ఓకే, దీన్ని అన్ని విధాలా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారుల మీద ఉంది, ప్రజలుగా మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఏదైతే తప్పకుండా తప్పని పరిస్థితులు ఉన్నాయి మాత్రం తీయాల్సిందే ఒప్పుకుంటున్నారు, అందుట్లో డౌట్ లేదండి. కొన్ని అయితే నాలాలు కుచించుకుపోయి, ఒక 100 ఫీట్ ఉండాల్సిన నాల అది కుచించిపోయి 10 ఫీట్లు 20 ఫీట్లు అయిపోయింది అనుకోండి సార్, పరిస్థితి ఏంటి? వాటర్ ఎలా ఫ్లో అవుతుంది, కిందకి ఎట్లా పోతుంది? అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా అక్కడ పొంగటం, ఆ వెనకాల ఉన్న ఇళ్ళని మునిగిపోవటం. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ హైదరాబాద్. సో కాబట్టి అటువంటి అబ్స్ట్రక్షన్స్ అన్నీ డెఫినెట్గా ఈ హైడ్రా అనేది క్లియర్ చేసి తీరాల్సిందే. నెంబర్ 1, అక్కడ ఏమైనా ఉంటే వాళ్ళకి పునరావాసం ఏంటి అనేది మనం ఏర్పాటు చేయాలి తప్పకుండా. అది కూడా ఇప్పుడు పేదలు తెలుసో తెలియకో కట్టుకున్నప్పుడు
వాళ్ళకు పునరావాసం చూపించి అక్కడున్న అబ్స్ట్రక్షన్ తొలగించి చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి అటువంటిది ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము కూడా ఎందుకంటే నేను కూడా ఒక కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్గా ఉన్నా కాబట్టి మీరు అన్నట్టు నేను బిల్డర్గా కూడా నా పాత్ర ఉంది. కాబట్టి బిల్డర్ సమాజంలో క్రెడాయిలో కూడా మనకు రేవంత్ రెడ్డి గారు వచ్చి మాకు కూడా చాలా సూచనలు సలహా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ డెవలప్ చేయాలంటే సార్ మీకు సిటీ డెవలప్ అవ్వాలంటే డెఫినెట్గా బిల్డర్ పాత్ర ఉంటుంది. ఇవాళ మన భారతదేశంలో చూసుకుంటే సెకండ్ హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేది వాళ్ళ బిల్డర్ కమ్యూనిటీ అండి. మీకు అగ్రికల్చర్ తర్వాత ఇవాళ అంత మన ఏది ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తున్న నెక్స్ట్ ఇదేమైనా ఉందంటే అది బిల్డర్ కమ్యూనిటీ. కాబట్టి అది బిల్డర్ కమ్యూనిటీ కాదు. ఇవాళ హైదరాబాద్ గ్లోబల్ సిటీ ఎలా అయింది? ఇవాళ 40 ఫ్లోర్లు 50 ఫ్లోర్లు బిల్డింగ్లు వచ్చి మనం కూడా వెస్ట్రన్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా ఇవాళ హైదరాబాద్ని మనం కూడా ప్రపంచ పటంలో పెట్టగలిగాం. అంటే బిల్డింగ్ల ఎత్తనే కాదు, ప్రొవైడెడ్ దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్. నేనేది ఇప్పుడు ఎస్టీపీలు ఇంతకుముందు ఎస్టీపీ ఉండేది కాదు. నేను ఆ రోజుల్లోనే 100 అపార్ట్మెంట్లు కట్టినప్పుడు అప్పుడు ఎస్టీపీ ఉండేది కాదండి. డ్రైనేజ్ తీసుకెళ్ళి సింపుల్గా కలిపేసేవాళ్ళం. ఇవాళ ఏంటంటే రాను రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. ఇప్పుడు ఎస్టీపీ కంపల్సరీ. ఓన్లీ ఏంటంటే ఎస్టీపీ క్లీన్ అయిన వాటరే బయటికి వెళ్ళాలి. ఆ వాటర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవాలి. మన వాష్రూమ్లో కానీ లేకుంటే ప్లాంటేషన్కి కానీ ఆ వాటర్ని యూజ్ చేసుకోవాలి. ఇటువంటి సిస్టమ్స్ అన్ని ఇంతకుముందు ఫైర్ అన్నిటికీ ఉండేది కాదండి. ఫైర్ నామ్స్ ఇప్పుడు మ్యాండేట్ చేశారు. బట్ సార్ నేను అడిగిన క్వశ్చన్కి నాకు సమాధానం మీరు ఇంక ఇవ్వలేదు. నేను అడిగింది ఏంటి, ఇప్పుడు ఏదైతే మీరు ఇల్లు తీసేస్తున్నారు, ఇల్లు కొట్టేస్తున్నారు, దానికి ప్రభుత్వం ఏ రకంగా ఇప్పుడు ఈ ఇల్లు కొనుక్కొని ఇక్కడ ఉంటున్న వాళ్ళకి అటు రియల్ ఎస్టేట్ కంపెనీల దగ్గర నుంచి వసూలు చేసి ఈ ప్రజలకు ఇప్పిస్తుందా, లేదంటే ప్రభుత్వమే నష్టపరిహారం భరిస్తుందా? అన్ని బిల్డర్ తప్పు కట్టినప్పుడు బిల్డర్ చేసి ఇవ్వాల్సిందేనండి, తప్పదు. అది ప్రభుత్వం ఎట్లా భరిస్తుంది దానికి? వాట్ వే గవర్నమెంట్ రెస్పాన్స్? దాని పర్మిషన్ ఇచ్చుంటే దానికి ఉన్న కన్సర్న్ ఆఫీసర్ హ్యాస్ టు టేక్ ఇట్ రెస్పాన్సిబిలిటీ అండి. కానీ అసలు పర్మిషన్ లేకుండా కట్టేసిన పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఇప్పుడు ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు కట్టుకుపోతే అదే చెప్పే కదా. ఇప్పుడు నాలా మీద కట్టేసాడు, నాలా మూసాడు, ఏంటి పరిస్థితి? ఇవాళ మాకు ఒకటిపల్లిలో జరుగుతున్నది అదే. సో కాళ్ళు నేనేమంటున్నానంటే పేదల్ని గౌరవించాలి, పేదలకు కూడా కొంత ఇళ్ళు స్థలాలు ఏర్పాటు చేయాలండి. కానీ దానికంటూ ఒక సిస్టమ్, ఒక ప్రొసీజర్ ఉండాలండి. అంతేగాని నాలాలు కబ్జా చేసేస్తాం, చెరువులు కబ్జా చేసేస్తామంటే ఇది ప్రజల సంపద. ఎవరి సంపదని ఎవరు దోస్తామండి మనం? కరెక్ట్. అయితే ఇక్కడ ఇదే సందర్భంలో నేను ఇందాక చెప్పినట్టుగా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పా వాసవి కన్స్ట్రక్షన్స్ అని. పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఇలాంటి కన్స్ట్రక్షన్స్ కూడా చాలా ఉన్నాయి కదా, పర్మిషన్స్ తీసుకొని మరీ కట్టుకున్నటువంటి ఇళ్ళ సంగతి. అసలు ఆ పర్మిషన్ ఎలా వచ్చింది ఏంటనేది స్టడీ చేసి ఏదేమైనానండి ఆ తప్పు ఎవరిదనేది తేలినాక దానికి లాస్ ఎవరు భరించాలనేది అప్పుడు చట్టం కోర్టులో అంటే ముందైతే మేము తీసేస్తాం, తర్వాత నష్టపరిహారం సంగతి చూద్దాం అంటారా? తీసేస్తామని అంటలేదండి. ఎక్కడైతే తప్పు జరిగిందో వాటిని తీయాల్సిందే కదా. తీయొద్దంటారా మీరు? నేను తీయొద్దనేటువంటి మాట కాదన్నా, తీయాలి కదా. తప్పు జరిగిన చోట తప్పుని మనం సరిదిద్దాలి కదా. ఇంకోసారి తప్పు జరగకుండా చూడాలి కదా. ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే సార్. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చాలా ఆనందంగా ఉండేటువంటి లొకేషన్, వాటర్ స్కేర్సిటీ లేనటువంటి సిటీస్లో నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ ఉండేది. ఇలా 111 జోన్తో కలిపి మనం చూసుకున్నా 111 జోన్లో కూడా వాటర్ లేనటువంటి స్కేర్ సిటీగా కాంక్రీట్ జంగిల్లాగా తయారైంది హైదరాబాద్. ఒకప్పుడు 33 చెరువులు సార్ హైదరాబాద్కి, మేబీ ఇంకా మోర్ దెన్ దాట్ ఉండే. అంతేకాకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి కలిసి హైదరాబాద్కి తాగడానికి నీళ్ళు వచ్చాయి. దాని తర్వాత చంద్రబాబు నాయుడు హయాంలో, ఎన్టీఆర్ హయాంలో మిగిలినటువంటి వాటర్ కూడా తీసుకొచ్చారు హైదరాబాద్కి. ఇన్ని ఉన్నటువంటిది ఇవాళ కాస్త సరైనటువంటి ఎండాకాలం మొదలు కాకముందే చాలా భయంకరమైనటువంటి స్కేర్ సిటీ వాటర్కి ఉంది. కారణం ఏంటి? చెరువులు లేకపోవడమే కదా. సో చెరువులు పునరుద్ధరణ అనేటువంటి జరగాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి బ్రదర్. చెరువులు, లేక్స్, కుంటలు వీటన్నిటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి భావితరాలకి. ఎందుకంటే మనం వేరే దేశాలు వెళ్ళినప్పుడు మీరు చూసి ఉంటారు, బ్రహ్మాండంగా చెరువులు సుందరీకరణ చేసి మధ్యలో నీళ్లు ఉంటాయి, చుట్టూతో బిల్డింగ్లు, ఆ గెటప్. సో అది కావాలి, అది దేవుడిచ్చిన సంపద, అది మనకి. దాన్ని ఎవరో హరించేయటానికి మనం మనుషులం కాదు. కాబట్టి ప్రభుత్వం దాని బాధ్యత, చట్టం తన పని తను చేస్తుంది. ఆ చట్టంలో వాళ్ళు పుట్టింది హైడ్రా. వాళ్ళు రంగనాథ్ గారు ఉండొచ్చు, ఇంకోళ్ళు ఉండొచ్చు, హైడ్రా మాత్రమే ఫర్ ఎవర్ ఉంటుంది. తన పని తను చేసిపోతుంది, ఎందుకంటే చేసుకుంటూ పోతుంది. హైడ్రా అనేది ఎవరైతే ఈ ఆక్రమణ ద్వారులు ఉన్నారో వారు గుండెల్లో ఎప్పుడూ కూడా రగులుతానే ఉంటుంది. అది అందుకే ఏమాత్రం ఇక ముందు ఎవడో కూడా ఈ తప్పు చేయొద్దు అనే కాడికి తీసుకొచ్చేదాకా నిద్రపోడు రేవంత్ రెడ్డి గారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బండి రమేష్ గారు. మీతో మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది. మరో సందర్భంలో మరో డిస్కషన్తో మళ్ళీ కలుద్దాం మీతో.